హలో నమస్తే వనకం సత్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక్య. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై. మనము ఇవాళ కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం ఏంటో చూసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం పదండి. కాలీఫ్లవర్స్ ఒక హాఫ్ కాలీఫ్లవర్ బాగా వాష్ చేసి క్లీన్ చేసి ఉప్పు వాటర్లో సాల్ట్ వాటర్లో నేను పెట్టుకున్నానండి. ఉప్పు, పసుపు చిటికెడు, కారం తగినంత, అల్లం వెల్లిపాయ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్, గరం మసాలా, 3 గుడ్లు, ఇంకా ఆయిల్ అండి సరిపడా డీప్ ఫ్రైకి ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఈ కాలీఫ్లవర్లో వాటర్ చిటికెడు పసుపు సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇలా కాలీఫ్లవర్స్ మునిగేంత వాటర్ పోసుకొని మనము అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒక చిటికెడు ఉప్పు వేసి ఈ కాలీఫ్లవర్స్ 90% ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి. చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూసారా అండి, కాలీఫ్లవర్స్ ఉడికిపోయాయి. ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం ఈ కాలీఫ్లవర్స్ని మూకుడు పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కాలీఫ్లవర్స్ ఆయిల్ వేడయ్యాక మనము ఈ కాలీఫ్లవర్స్ని ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యేటప్పుడే మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ అనేది వేసుకోవాలండి. ఇందులో కొంచెం ఎగ్గులో కొంచెం వేసుకుంటాం. ఈ కాలీఫ్లవర్స్ ఫ్రై అయ్యేలోపు మనము ఎగ్స్ బీట్ చేసి పెట్టుకుందాం. ఎలా బీట్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 3 ఎగ్స్ అనేది బీట్ చేసి పెట్టుకోవాలండి. ఓకేనా, ఇలా బీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బీట్ చేసుకున్న ఎగ్స్లో ఒక చిన్న చిటికెడు అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం కారం, ఈ ఎగ్స్ మిశ్రమానికి సరిపడా సాల్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనం కాలీఫ్లవర్లో వేసుకున్నాం కదా, కాబట్టి కొంచెమే వేసుకోవాలి, చూసుకోవాలి. అందులో వేసే ఉప్పు ఇందులో వేసే ఉప్పు బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బీట్ చేసుకోవాలి, బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది సగం వరకు ఆల్మోస్ట్. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం వేసుకుందాం. కాలీఫ్లవర్స్కి సరిపడా మాత్రమే కారం వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎగ్లో వేసాం కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కారం ఫ్రై అయ్యాక మనం ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. చూసారా, ఇలా కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో నెక్స్ట్ మనం ఎగ్ వేసేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మీకు కాలీఫ్లవర్ కొంచెం మాడినట్టు అనిపిస్తుంది కదండి, ఏం లేదు, బాగానే ఉంటుంది. ఇట్లా ఫ్రై అయితేనే మీకు చక్కగా ఉంటుందన్నమాట టేస్ట్. ఓకేనా. ఇప్పుడు మనం ఎగ్ వేసుకుందాం ఇందులో. ఈ ఎగ్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఈ బీట్ అనేది ఇట్లా రౌండ్గా పోసుకోవాలండి. మనం పోసుకొని ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఇట్లా వదిలేసేయాలి. 2 మినిట్స్ దీన్ని వదిలేసి ఈ ఒక సైడ్ కుక్ అయ్యాక మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసి మళ్ళీ ఇంకొంచెం ఎగ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇట్లా మనం స్లోగా దీన్ని ఇప్పుడు ఫ్లిప్ చేసుకోవాలండి. ఈ ఆమ్లెట్ లాగా అయింది కదా ఈ కాలీఫ్లవర్ ఇదంతా. దీన్ని ఇట్లా స్లోగా ఫ్లిప్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. చూసారా, ఇంకొక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసామనుకోండి మనకి రెడీ అయిపోతుంది. ఇంకా మనకి ఎగ్ కావాలంటే కూడా ఇంకా పోసుకొని ఇంకోసేపు ఫ్రై చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎగ్ అనేది మిగిలిపోయింది, ఇది కూడా మనం వేసేసుకుందాం కాలీఫ్లవర్ అంతా మునిగిపోయే వరకు. ఓకేనా. చూసారా అండి, ఇట్లా 2 సైడ్స్ టర్న్ చేసుకుని ఇట్లా బీట్ చేసుకుంటూ
ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అనేది ఎక్కడ పచ్చి పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకసారి డ్రైగా అనిపిస్తుంది, మాడిపోతుంది కింద అనుకుంటే ఇట్లా లైట్గా ఒక 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ రెసిపీకి. ఇలా ఫ్రై చేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఈ పైన ఎగ్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కుక్ అయ్యే వరకు మెల్లిగా సిమ్లోనే పెట్టుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడు ఎగ్ అనేది బాయిల్ అవుతుంది, ప్లస్ కాలీఫ్లవర్ కూడా చక్కగా ఉడిపోతుంది. ఇలా చక్కగా 2 సైడ్స్ మనము ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, కాలీఫ్లవర్ చక్కగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో చిటికెడు గరం మసాలా అనేది వేసుకుందాం. మంచిగా ఎగ్స్ అనేది బ్రౌన్ కలర్లోకి అయిపోయింది, కాలీఫ్లవర్ ఎగ్ అంతా. ఇప్పుడు మనం ఇందులో చిటికెడు గరం మసాలా జస్ట్ ఇట్లా పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక్క చిటికెడు చాలు, ఎక్కువ అయిపోతుంది. వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసి వేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి దీన్ని సర్వ్ చేసుకుందాం. కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై టేస్టీ ఈజీగా రెడీ అయిపోయింది. చూసారు కదండి, కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.